హాయ్ హలో వెల్కమ్ టు మ్యాథ్స్టిక్స్ ఛానల్. టుడే మనం చెప్పుకోబోయేది ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఆఫ్ పాలినామియల్. మీరు ఇంకొంచెం మంచిగా వీడియోస్ తీయాలి అని అనుకుంటే ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఫస్ట్ మనం చెప్పుకునే టాపిక్ వచ్చేసి ఫైండింగ్ ది జీరోస్ ఆఫ్ ది పాలినామియల్ అనే టాపిక్లో వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ టాప్ 3. Find the zeros of the p of x equal to x square minus 5x plus 6. ఈజీగా ఫ్యాక్టరైజేషన్ చేస్తే వస్తుంది. మనం ఏమనుకున్నాం, ఈ రెండింటిని ప్రోడక్ట్ చేసి దీన్ని ప్రోడక్ట్ చేస్తే వచ్చిన దాన్ని దీనికి ప్లస్ చేస్తే సరిపోయే చూసుకోవాలి. సపోజ్ 6 ఇంటూ 1 6 ఏ టేబుల్ వస్తుంది. 6 1s are 6, 2 3s are 6, 3 2s are 6 అనుకున్నాం. అప్పుడు ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x మైనస్ 3x ప్లస్ 6. అప్పుడు ఎక్స్ ఒక ఎక్స్ తీస్తే ఇంకో ఎక్స్ మైనస్ 2, ఈ ఎక్స్ కూడా ఇక్కడికి వెళ్ళిపోయింది. తర్వాత మైనస్ 3 తీస్తే ఎక్స్ మైనస్ 2, అప్పుడు ఎక్స్ మైనస్ 2 ఎక్స్ మైనస్ 3 ఆన్సర్ వస్తుంది. ఒకవేళ ఆన్సరు కరెక్ట్గా ఇదే అని అనుకోకపోతే మళ్ళీ రెండింటిని మల్టిప్లై చేస్తే ఇది వస్తుంది. అప్పుడు ఎలా అంటే ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ మైనస్ 3 మైనస్ 3x మైనస్ 2 ఇంటూ ఎక్స్ మైనస్ 2x మైనస్ 2 ఇంటూ మైనస్ 3 ప్లస్ 6. అప్పుడు ఎక్స్ స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 6 అలా గుర్తుపెట్టుకోవాలి. ఈజీ క్వశ్చన్. నెక్స్ట్ వచ్చేసి ఫైండ్ ది జీరోస్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 7x ప్లస్ 10. ఇది కూడా ఈజీనే, సేమ్ పై ప్రాబ్లం లాంటిదే. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 7x ప్లస్ 10లో 10 ఏ టేబుల్స్ వస్తుందంటే 5 2s 10 1s. మనకి ఇక్కడ ప్లస్ 7 రావాలి. 10 మైనస్ 1 అంటే 9 వస్తుంది కదా. అప్పుడు 5 ప్లస్ 2 అంటే 7 వస్తుంది. కాబట్టి మనం ఫ్యాక్టరైజేషన్లో 5 1 2 తీసుకొని సేమ్ పై ప్రాసెస్ చేయాలి. అలాగే థర్డ్ క్వశ్చన్ వచ్చేసి ఫైండ్ ది జీరోస్ ఆఫ్ p ఆఫ్ x ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ 9. ఈజీ క్వశ్చన్. ఇది ఏ ఫామ్లో ఉందంటే ఐడెంటిటీస్లో చెప్పుకున్నాం. ఎక్స్ స్క్వేర్ మైనస్ 3 స్క్వేర్లో ఉంది. అప్పుడు ఎక్స్ ప్లస్ 3 ఎక్స్ మైనస్ 3 వచ్చిద్ది. ఎలా అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ఏ మైనస్ బి. రెండింటిని మల్టిప్లై చేస్తే ఇది వస్తుంది. సో అర్థమైంది అనుకుంటున్నా. నెక్స్ట్ వచ్చేసి టాపిక్ 2లో వెరిఫై రిలేషన్ బిట్వీన్ జీరోస్ అండ్ కోఎఫిషియెంట్స్. దీంట్లో మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఫార్ములా మెయిన్ వచ్చేసి ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్ పాలినామియల్స్ అండ్ సమ్ ఆఫ్ ది పాలినామియల్స్. సో మనం టాపిక్ 2 వచ్చేసి వెరిఫై రిలేషన్ బిట్వీన్ జీరోస్ అండ్ కోఎఫిషియెంట్స్. మనకు మెయిన్ రిలేషన్ బిట్వీన్ జీరోస్ అండ్ కోఎఫిషియెంట్ అంటే గుర్తు రావాల్సిన ఫార్ములా వచ్చేసి ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్ అండ్ సమ్ ఆఫ్ ది రూట్స్. ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్ అంటే ఆల్ఫా ప్లస్ బీటా అండ్ సమ్ ఆఫ్ ది రూట్స్ అంటే ఆల్ఫా ఇంటూ బీటా. సో మనకి ఇక్కడ ఫర్ p ఆఫ్ x ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 3 వచ్చేసింది. ఇక్కడ ఏ అనేది కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అంటే ఏం లేదు కాబట్టి 1 అనుకొని 1 పెట్టుకోవాలి. తర్వాత ఎక్స్ ముందు మైనస్ 4 ఉంది, కాన్స్టాంట్ వచ్చేసి 3. సో మనం ఆల్ఫా ప్లస్ బీటా ఆల్ఫా ప్లస్ బీటా అంటే మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా అంటే మైనస్ బి బై ఏ.
ఇక్కడ ఏ వచ్చేసి 1, మైనస్ బి అంటే -4, మైనస్ ఇంటూ మైనస్ ++4, అప్పుడు ఆల్ఫా ప్లస్ బీటా వచ్చేసి 4 ఉంది. తర్వాత ఆల్ఫా ఇంటూ బీటా ఫార్ములా వచ్చేసి C/A. సి అనేది 3/1 అంటే 3, ఆన్సర్ వచ్చేసి 3. సో నెక్స్ట్ క్వశ్చన్ కూడా అంతే. సమ్ ఆఫ్ ది జీరోస్ ప్రోడక్ట్ ఆఫ్ ది పాలినామియల్స్ అన్నా జీరోస్ అన్నా రూట్స్ అన్నా 3 ఒకటే. క్వశ్చన్ వస్తే కన్ఫ్యూజన్ అవ్వాల్సిన అవసరమే లేదు. ఫిఫ్త్ క్వశ్చన్ కూడా సేమ్ ఫోర్త్ క్వశ్చన్ లాగానే ట్రై చేయండి, రాకపోతే కామెంట్లో పెట్టండి. టాపిక్ 3 వచ్చేసి ఫైండ్ పాలినామియల్స్ ఫ్రమ్ జీరోస్, ఫైండ్ పాలినామియల్స్ ఫ్రమ్ గివెన్ జీరోస్. ఇది కూడా ఫ్యాక్టరైజేషన్ మెథడే. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి జీరోస్ ఆర్ -1 and 4, ఫైండ్ పాలినామియల్. ఈజీగా ఎక్స్ మైనస్ మైనస్ ఇంటూ మైనస్ +1 ఇంటూ x - 4 రెండింటిని మల్టిప్లై చేస్తే x² - 3x వచ్చింది. దట్ ఈజ్ ఆన్సర్. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి క్యూబిక్ పాలినామియల్స్. ఫైండ్ ది జీరోస్ ఆఫ్ x³ - 6x² + 11x. దీన్ని ఫ్యాక్టరైజేషన్ చేస్తే వచ్చేదే ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఫైండ్ పాలినామియల్ విత్ జీరోస్ 1, 2, 3. చాలా ఈజీ క్వశ్చన్. x - 1, x - 2, x - 3 ఈ మూడింటిని మల్టిప్లై చేస్తే వచ్చేదే ఈక్వేషన్ అండ్ ఆన్సర్. సపోజ్ x ఇంటూ x² అలా మొత్తం మల్టిప్లై చేస్తే లాస్ట్కి వచ్చే ఈక్వేషనే ఆన్సర్. దాన్ని కూడా మనం ఆర్డర్లో రాయాలి. క్యూబిక్, క్వాడ్రాటిక్, లీనియర్, కాన్స్టాంట్ = 0 ఆ ఫామ్లోనే రాస్తే కరెక్ట్ మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి గ్రాఫ్ అండ్ సైన్ చేంజ్ ట్రిక్. p(x) = x² - 2x. ఇది క్వాడ్రాటిక్లో ఉంది. క్వాడ్రాటిక్ అంటే మనం మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది క్వాడ్రాటిక్ గ్రాఫ్ యూ షేప్ వస్తుంది. దాన్ని బేస్ చేసుకొని దీన్ని మనం గీయాలి. పర్ఫెక్ట్ స్క్వేర్ x - 1 టచెస్ x యాక్సిస్ ఎట్ 1. ఇక్కడ 1 నుంచి 1 టచ్ అవుతూ వస్తుంది, దాన్ని యూ షేప్లో టచ్ అవ్వాలి. సపోజ్ ఇట్లా క్వాడ్రాటిక్ అంటే ఇట్లా ఇలా టచ్ అవుద్ది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి.